ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఉద్యనాస్కులు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలిసే విషయమే, గత 30 సంవత్సరాలుగా ఈ దేశంలో ఏదైతే సామాజిక న్యాయ పోరాటం అనేది మన కళ్ళ ముందు 30 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఏకైక ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం గౌరవ మందకృష్ణ మాదిక్ గారి ఆధ్వర్యంలో చూస్తూ ఉన్నాం. మిత్రులారా, మీ అందరూ తెలిసే విషయమే, 30 సంవత్సరాలుగా రాజ్యాలను పోరాటం చేసుకుంటూ సమాజం మద్దతుతో పాటు విద్యార్థి సంఘాల మద్దతుతో పాటు ప్రజాస్వామిక వాదులు అందరి సంపూర్ణ సహకారంతో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిక్ గారి ఆధ్వర్యంలో మరి అలుపెలిగి పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. మిత్రులారా, ఈ దేశంలో రాష్ట్రంలో ఎప్పుడైతే మనం డాక్టర్ బి అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు మనం చూడలే, కానీ మన కళ్ళ ముందట ఇప్పుడు ప్రత్యక్షంగా అణగారిన వర్గాల కోసము హక్కుల కోసము ఎక్కడ అన్యాయం జరిగినా అది ఏ రూపకంగా ఉన్నా సరే ఇక్కడ ఢిల్లీ నుంచి మొదలు పెట్టుకొని గల్లీ దాకా మరి తన యొక్క గొంతును ప్రజాస్వామిక గొంతును వినిపిస్తున్నటువంటి ఏకైక ఉద్యమ ప్రజానాయకుడు అణగారిన వర్గాల ఆశాజ్యోతి గౌరవ మందకృష్ణ మాదిక్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనం చూస్తూ ఉన్నాం ఎన్ని పోరాటాలు, ఎన్ని నిర్బంధాలు, ఎన్ని కట్టుబాట్లు అన్నీ కూడా మరి తట్టుకొని ఈరోజు మాదిగ జాతితో పాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క హక్కులు కూడా తన భుజాన్ని ఎత్తుకొని ఈరోజు ఉద్యమాన్ని ముందు నడిపిస్తున్న ఏకైక నాయకుడు గౌరవ మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తున్నా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మీ అందరూ తెలిసే విషయమే, ఆగస్టు 1వ తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రాష్ట్రంలో కాకుండా దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి తీరుతామని చెప్పి ఈరోజు అసెంబ్లీ వేదికగా ఆ రోజు ప్రకటించి ఇప్పుడు కూడా చేయకుండా మరి అతను ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ మందకృష్ణ మాదిక్ గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా మరి ఉద్యమాన్ని ముందు తీసుకునే అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఉద్యమానికి మొదటి సంధి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు సపోర్ట్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు మామూలు సంఘం నుంచి పెద్ద సంఘం, అంటే అట్లా అనొద్దు, కానీ అంటే ఎవరైనా సరే ఒక విద్యా సంఘం పెట్టిందంటే విద్యార్థుల హక్కుల కోసం కొట్లాడే ఉద్యమం విద్యార్థి సంఘం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి సంఘం కూడా ఎంఆర్పి ఉద్యమానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఎంఎస్ఎఫ్ తరఫున మీ అందరికీ కూడా ఉద్యమం తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే త్రిపుర 7వ తరగతి తలపెట్టిన 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు మీ వంతు సంపూర్ణ సహకారం కావాల్సిందిగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తదుపరి కార్యక్రమాన్ని మరి విద్యార్థి సమన్వయకర్త 1000 గొంతులు 1,00,000 డప్పుల సమన్వయకర్త డాక్టర్ నల్గండి శరత్ అన్న గారిని మరి తర్వాత సభను కొనసాగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.